పౌరుషం ఉన్నోడు పోలీస్ అయితే ఆ కిక్కే వేరు. అదే కాకి చొక్కాకి నీతి నిజాయితీ ఉంటే ఇక అపోజిషన్ ఖల్లాసే. ఈ లక్షణాలన్నీ తన కటౌట్ కు సరిగ్గా సరిపోతాయని నిరూపించిన మన తెలుగు పొగరు, రాజకీయ రాబందులకు సింహ స్వప్నంలా నిలిచిన ఏకైక అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. వైసీపీ హయాంలో కిరణ్ బేడి పోరాటాన్ని గుర్తు చేసేలా జగన్మోహన్ రెడ్డి లాంటి శక్తులతో వీరోచితంగా పోరాడి చివరకు న్యాయాన్ని గెలిపించి ఆ న్యాయం వెంట నిలువెత్తున నిలబడిన తెలుగు తేజం, తెలుగువారి ధైర్యం మన ఏబీ. అందుకే అంటున్నాం ఏబీ మన తెలుగువారి టీవీ అని. ఇది ఆయన గురించి తెలియని, తెలుసుకోవాలనే ప్రయత్నం చేయలేని కొంతమంది అజ్ఞానులకు అర్థం కాకపోవచ్చు. అలాంటి వారికి ఇది అతిశయోక్తిగా కనిపించవచ్చు. కానీ ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వారికి న్యాయం జరగకపోతే, సముచిత స్థానం దొరకకపోతే భవిష్యత్తులో నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడాలనుకునే నేతలకు పోరాటాలు మాని రాజీ పడే ధోరణి అలవాటవుతుంది. అదే జరిగితే మన ప్రజాస్వామ్య వ్యవస్థ, అందులో ముఖ్య పాత్ర పోషించే పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుడి చెప్పు చేతల్లో నలిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో 2 సార్లు అన్యాయంగా సస్పెన్షన్ కు గురై ఎంతో విలువైన తన సేవలను కోల్పోయిన ఏబీ వెంకటేశ్వరరావు అంతిమంగా విజయం సాధించారు. కానీ అప్పటికే తన రిటైర్మెంట్ వయసు మించిపోవడంతో అధికారికంగా తన అధికారాలను కోల్పోయారు. అయితే ఏబీ లాంటి వ్యక్తులు ఓ శక్తిగా ప్రభుత్వాల మీద చేసిన పోరాటం నేటి యువ అధికారులు, పోలీస్ ఆఫీసర్లకు రోల్ మోడల్ గా నిలవాలంటే, వారిని తలుచుకోవాలంటే ఆయన చేసిన ప్రయత్నాలకు, పోరాటాలకు ఎంతో కొంత సార్థకత ఉండాలి. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పనిలేదు. రిటైర్ అయినా డోంట్ వర్రీ, ప్రభుత్వం అవకాశమిస్తే ఏబీ సత్తా ఏంటో తెలుస్తుంది. దూషించిన వారితోనే సెల్యూట్ కొట్టించుకునే దూకుడు ఆయనది. చాణక్యుడికి పవర్ఫుల్ అధికారి తోడైతే తోడేళ్ల సంగతేంది? డీజీ క్యాడర్ ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గం. జగన్ ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావుకు వెలకట్టలేని అన్యాయం జరిగింది. ఎవరైనా కెరీర్ చివరి దశలో అత్యున్నత పోస్టుల్లో బాధ్యతలు నిర్వర్తించాలని కోరుకుంటారు. కానీ జగన్ కక్షపూరితంగా వ్యవహరించి ఏబీ వెంకటేశ్వరరావు తన పదవి విరమణ రోజు వరకు పదవి ఇవ్వకుండా అవమానించింది. అందుకే ఏబీ వెంకటేశ్వరరావు అనుభవాన్ని, ఆయన విలువైన సూచనలను ఇప్పటి ప్రభుత్వం తీసుకోవచ్చు. ఉదాహరణకు ముక్కుసూటి అధికారి, టెర్రర్ ఆపరేషన్స్ లో మాస్టర్ మైండ్ అయిన అజిత్ దోవల్ రిటైర్ అయినప్పటికీ ప్రధాని మోదీ ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి కోవకే చెందిన ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఉన్న బాధ్యత ఇస్తే గేమ్ చేంజర్ కానున్నారు. ఇన్నాళ్లు తనని ముప్పు తిప్పలు పెట్టిన వారిని 3 చెరువుల నీళ్లు తాగించే అవకాశం లేకపోలేదని ఆయన్ను అభిమానించేవారు, ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉన్న చాలా మంది కింది స్థాయి అధికారులు కోరుకుంటున్నారు. ఎలాంటి అవినీతి చేయకపోయినా, అవినీతి చేస్తున్నట్లుగా చేయబోతున్నారన్నట్టు కేసులు పెట్టి పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధించింది. క్యాట్ ఏబీ వెంకటేశ్వరరావు గారు అనుకూలంగా తీర్పు ఇవ్వటం, అయినా కూడా చివరి రోజు వరకు ఆ సస్పెన్షన్ ఎత్తేసి తనను విధుల్లో చేర్చుకోలేని పరిస్థితి. చివరి రోజు మాత్రమే విధుల్లో చేర్చుకోవడం జరిగింది. అలాంటి ఏబీ వెంకటేశ్వరరావు యొక్క సేవల్ని నూతన ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఆశిస్తున్నాను. వారి యొక్క నిబద్ధత, వారి యొక్క నిజాయితీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. కానీ వెంకటేశ్వరరావు గారు తప్పు చేశారని మేము భావనలో మాత్రం లేవు. కానీ శిక్ష ఎక్కువ అనుభవించారు. చివరి రోజు రిటైర్మెంట్ రోజున ఆయనకి ప్రమోషన్ ఇచ్చి 2 గంటలు కూర్చోబెట్టి ఆయన విరమణ చేశారంటే ఇంతకంటే ఏహ్యమైనటువంటి పాలన ఎక్కడైనా ఉంటుందా? ఇది న్యాయస్థానం ముట్టికాయలు వేస్తేనే చివరి రోజు సాటిస్ఫాక్షన్ వచ్చింది దానికి. దీనికి కాంపెన్సేషన్ ఎవరిస్తారు? మానసిక బాధకి ఎవరిస్తారు కాంపెన్సేషన్? అట్టనే ఉద్యోగ సర్వీస్కి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు కదా ఆయన. గత టీడీపీ ప్రభుత్వంలో నిఘా విభాగాధిపతిగా ఓ వెలిగిన ఆయన్ను అనంతరం వైసీపీ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో విపక్ష నేతలపై ట్యాంపింగ్ కోసం ఇజ్రాయిల్ నుంచి నిఘా పరికరాలు తెప్పించినట్లు వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాలు మోపింది. ఇదే అభియోగంపై ఆయనపై తొలిసారి సస్పెన్షన్ విధించిన ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలింది. తాను నిఘా పరికరాలకు ఆర్డర్ మాత్రమే చేశానని, పరికరాల కొనుగోలు కూడా జరగలేదని
లేదని ఏబీ వెంకటేశ్వరరావు వాదించారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ తొలగించారు. అయితే ఆ తర్వాత కూడా ఏబీ వెంకటేశ్వరరావుకు సస్పెన్షన్ కాలంలో జీతభత్యాల బకాయిలు చెల్లించలేదు. దీంతో అధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో మరోసారి క్రమశిక్షణా చర్యల కింద ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై తిరిగి ఆయన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ అభియోగాలు, సస్పెన్షన్పై విచారణ జరిపిన క్యాట్ ఏబీ వెంకటేశ్వరరావును నిర్దోషిగా తేల్చింది. అయినప్పటికీ ఆయనకు పదవీ విరమణ రోజు వరకు పోస్టింగ్ ఇవ్వకుండా కక్ష సాధించింది. వీటన్నింటినీ ఎదుర్కొని నిలిచిన ఏబీ వెంకటేశ్వరరావుకు విశాల దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వంలో భాగస్వామిని చేస్తే ఏబీ ఖచ్చితంగా తన సామర్థ్యం మేరకు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. వారి సేవలు 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు కాబట్టి వారికి 5 సంవత్సరాల కాలాన్ని ప్రభుత్వం కానీ లేకపోతే కోర్టు కానీ ఈ భారతదేశ ప్రభుత్వం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కానీ వారికి 5 సంవత్సరాల పీరియడ్ని వాళ్ళకి తిరిగి ఆయన సర్వీసులు ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలా అని మేము ప్రజల తరపున కోరుతా ఉన్నాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఏపీకి చంద్రబాబు సర్కార్ సరైన ప్రాధాన్యత గల పదవి ఇస్తే ఆయన్ని వ్యతిరేకించినా ఇబ్బంది పెట్టిన తోడేళ్ల సంగతేంటనేదే అసలు ట్విస్ట్. ఊహించుకుంటేనే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ విషయంలో మరి పాలకుల నిర్ణయం ఎలా ఉండబోతోందనేది వెయిట్ అండ్ వాచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.